ప్రైజ్ ద లార్డ్. ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తునకు మహిమ కలుగునుగాక. ఆయన నామమును బట్టి ప్రతి స్థలములో ప్రార్థించు వారికి శుభము కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 22వ కీర్తన 5వ చరణం. వారు నీకు మర్రపెట్టి విడుదల పొందిరి. యేసయ్య పాద సన్నిధిలో దివారాత్రులు ప్రార్థించుచు ఆయనే దిక్కు అని ఆయన వైపు చూస్తూ ఆయన మీదనే ఆధారపడి ఆనుకొని ఆత్మీయ యాత్రలో కొనసాగుచున్న ప్రార్థనా వీరులారా, ప్రార్థనా యోధులారా, మన యేసయ్య మన మొర్ర ఆలకించే దేవుడే ఉన్నాడు. నాకు మొర్ర పెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను అని వాగ్దానము కూడా చేసి ఉన్నాడు. యేసయ్య రక్తముతో కడగబడి మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమే బాప్తీసం పొంది క్రీస్తుని ధరించుకొని కనిపెట్టి ఉపవసించి ప్రార్థించి ఆత్మచేత ముద్రించబడి అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విడుచుట, ప్రార్థనలో ఎడతెగక గడుపుచు ఆయన పేరు పెట్టబడిన ఆయన జనులమైన మనము ఆయనకు మర్ర పెట్టగా ఆయన నిశ్చయముగా ఆలకించును. ఆయన మన మర్ర విని మనకు విడుదల దయచేయును. అవును నా దేవుని ప్రియులారా, నువ్వు ఏ విషయములలో విడుదల లేక కృంగి ఉన్నావో, బలహీనపరచబడి ఉన్నావో, నలిగిపోతూ ఉన్నావో, భయకంపితుడవై దిగులుతో, విచారముతో, అపజయములతో ఆవేదన చెందుతూ అల్లాడిపోతున్నావో, ఇదిగో నా దేవుని బిడ్డ, నిన్ను విడిపించుటకు నా దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీవు కన్యలతో ఆయన పాదాలను తడిపితే, నిజముగా ఆయనకు నీవు మర్ర పెట్టగలిగితే, నీ బాధను తృణీకరింపక, నీ మీద అసహ్యపడక, తన ముఖమును దాచుకొనక నీ మర్ర ఆలకించును, విడుదల దయచేయును. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మర్రపెట్టుము, నేను నిన్ను విడిపించేదను అని సెలవిచ్చిన దేవుడు మన యేసయ్య. నీ భారము ఆయన మీద మోపుము, ఆయన నిన్ను విడిపించును. నువ్వు ఏ బంధకముల మధ్యలో కట్టబడి పట్టబడి ఉన్నావో, నీ రోగ బంధకాలు, నీ శ్రమల బంధకాలు, అపవాది కట్లు, పాపపు సంబంధమైన బంధకాలను, నీ కట్లను తెంపి నీకు విడుదల దయచేయును. ఏ అపజయములు, ఓటమి అనే గోనెపట్ట కట్టుకొని దుఃఖముతో వేదనతో కృంగిపోతున్నావో, నీ మొర్ర ఆలకించి నీ అపజయముల నుండి, నీ దుఃఖములో నుండి నా దేవుడు నేను విడిపించి నీకు సంతోషమును, ఆనందమును కలుగు చేయును. చావునకు విధింపబడిన స్థితిలో ఉన్నావా? భక్తిహీనుల చేతిలో ఉన్నావా? బాధలలో ఉన్నావా? వేటగాని ఉలిలో ఉన్నావా? ఏ గుంటలో పడి ఉన్నావో, ఏ శత్రువుల చేతిలో చిక్కుకొని ఉన్నావో, నిశ్చయముగా నీవు మర్రపెట్టుము. నా యేసు నాథుడు నీ మొర్ర ఆలకించి అన్ని విషయములో నుండి నిన్ను విడిపించి గొప్ప చేసి వర్ధిల్ల చేయును. ఆయన మహిమగల రాకడకు సిద్ధపరచును. ప్రార్థన. నిత్యాశ్రయ దుర్గమైన యేసునాథ, నీ పరిశుద్ధమైన పాదములకి నిండు మనస్సుతో కృతజ్ఞతలు తెలియపరచుచు ఉన్నాం. మీరు ప్రార్థన ఆలకించే దేవుడివే ఉన్నందుకు మీకు స్తోత్రాలు. మొర్రపెట్టగా ఉత్తరమిచ్చే దేవుడిగా ఉన్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అవును తండ్రి, మొర్రపెట్టినప్పుడు మా మొర్ర ఆలకించి విడుదల దయచేసే దేవుడిగా మీరు ప్రత్యక్షమయ్యారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. నీ ప్రజలు నీ పాద సన్నిధిలో చేరి నీకు మొర్రపెట్టుచు ఉండగా, ఏ బంధకాల మధ్యలో, ఏ కట్ల మధ్యలో, ఏ శ్రమల మధ్యలో, ఏ శోధనల మధ్యలో, ఏ దుఃఖములో, ఏ అపజయాల మధ్యలో నలిగిపోతూ పట్టబడి ఉన్నారు, నిశ్చయముగా వారి మొర్ర ఆలకించి సమస్తములో నుండి విడుదల కలుగు చేసి, వర్ధిల్ల చేసి, అభివృద్ధి పరిచి, గొప్ప చేసి, మీరు ఆకడకు సిద్ధపరిచి మహిమ పొందమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులను పెట్టిన మొర్ర ఆలకించి మీకు విడుదల దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.